పనులు మానుకొని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు, బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు, ఎండైనా వానైనా అరుగులపై కూలబడి అవస్థలు. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి. ఇప్పటికీ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థల్ని తొలగిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ఇంటి వద్దకే రేషన్ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశంతో ఏకపక్షంగా ఎండియు వ్యవస్థను తొలగించింది. ఇకమై మీ రేషన్ మీరే తెచ్చుకోండి అంటూ ప్రజల్ని నిలువునా మోసం చేసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఫలితంగా ఎండియు ఆపరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9,260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక వ్యాన్ల ద్వారా రేషన్ను ఇంటింటికి సరఫరా చేశారు. అయితే జూన్ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండియు ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండియు ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూలో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గు చూపింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్ను ఇప్పటి వరకు డోర్ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనుకటి రోజులు గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం తాజాగా ఎండియు ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో దేశం మెచ్చిన ఎండియు వ్యవస్థకు తిలోదకాలిచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అనుకో ఉన్న ఉద్యోగాలే ఓడగొడుతోంది. మొన్న 2.88 లక్షల వాలంటీర్ల కుటుంబాలు, నేడు 9,280 మంది ఎండియు ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో 10,000 మంది హెల్పర్ల కుటుంబాలను నడి రోడ్డుపైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు స్వాంతన చేకూరుస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. గత ప్రభుత్వంలో ఎండియు వాహనం వచ్చే ముందు వాలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారుల ఇళ్లకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానేసుకుని ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాల్సిన దుస్థితి దాపరించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా 300 రూపాయలు, 500 రూపాయలు రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరిలో సగటున 1 కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు 300 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి 3,600 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజు రేషన్ వస్తుందా అంటే అది లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం 25 కోట్ల రూపాయలతో సమర్థంగా నిర్వహించే ఎండియు వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది.
ఓవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ. అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అంటూ ఎండియు వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండియుల చేతుల్లోనే జరుగుతుండగా హీనాతిహీనంగా మాట్లాడారు. ఇప్పుడు ఎండియులపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపి ఆ వ్యవస్థకే మంగళం పాడింది. వాస్తవానికి ఎండియు ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 90% రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండియులకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహనమిత్ర పథకంలో భాగంగా ఏడాదికి 10,000 రూపాయల చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండియులపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండియు వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంటే దాదాపు 9,000 వాహనాలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నట్లే కదా. పోనీ గతంలో రేషన్ దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకల్లులుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరిచేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న. ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు ఖచ్చితంగా ఆలస్యమవుతాయి. కానీ ఎక్కడైనా ఎండియు ఆపరేటర్ సెలవులో ఉన్న, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్ఓ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే సరుకులు పొందేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండియు వాహన ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. అందుకే రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు గోదావరి వరదలు, విజయవాడ వరదలు, కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ ఎండియులే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90% పైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి. ఎండియు వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎన్డియు అసోసియేషన్లు, రేషన్ దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండియు అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండియులను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండియులను కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. పేదల ఇంటికి రేషన్ వద్దు గాని మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కార్ చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతి గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటి వద్దకే రేషన్ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది కూటమి ప్రభుత్వం.